హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. పై పాకెట్ ఒక షర్టు లేదా టీ షర్టు పై పాకెట్ అనేది ఉంటుంది కదా, ఆ పాకెట్లో మొబైల్ అనేది ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారో నేను వాళ్ళకే చెప్తున్నాను. మీరు డౌన్ పాకెట్లో పెట్టుకున్నా పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే మనం అప్ పైన పాకెట్లో పెట్టుకుంటామో పరిస్థితి మొబైల్ విషయంలో చోరీ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే లైవ్లోనే రాజమండ్రి సిటీలో నా కళ్ళతో నేను చూశాను. 16, 15, 14 సంవత్సరాల పిల్లలు. వాళ్ళని చూస్తే మనం అసలు వీళ్ళు దొంగల చోరీ చేసే పర్సన్స్ అని అనిపిస్తుంది. ట్రాప్ కూడా చాలా చక్కగా చేస్తారు వాళ్ళు. మనల్ని అబ్జర్వేషన్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ సైకాలజికల్గా మనల్ని అబ్జర్వేషన్ చేసి ఒక బండేసుకొస్తారు. బండేసుకొచ్చి అంటే నేను 1 or 3 టైప్స్ అని చూస్తాను కాబట్టి మీకు ఇది వివరంగా చెప్తున్నాను. బైక్ వేసుకొస్తారు. బైక్ వేసుకొచ్చి మనల్ని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆల్రెడీ ఒక డిస్టెన్స్ నుంచి మనల్ని అబ్జర్వేషన్ చేస్తారు వాళ్ళు. అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చే బండి స్కిడ్ అయిపోయినట్టు ఒరిగిపోవడం, ఈ వెనకమాల పర్సన్ అనేది జారిపోవడం చేసేటప్పటికి మనం ఏం చేస్తాం, పై పాకెట్లో ఉన్న మొబైల్ గురించి మనం థింక్ చేయము. ఎందుకంటే ఆలోచన రాదు, ఆల్ స్కెచ్లో ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈలోపు వెళ్ళి మనం లేపాలి అనే ఉద్దేశంతో వాళ్ళని లేపుతాం. ఈలోపు ఏమవుద్దంటే మనకు కూడా తెలియదు, వాడి పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకొని ఆ సెకండ్లో దాదాపు 2-3 కిలోమీటర్లు పారిపోయేంత నేర్పరాడు. అదొక టైపు. తర్వాత మనల్ని ఇంకొకలా అబ్జర్వేషన్ చేసి మన దగ్గరకు వచ్చి ఇలా హాస్పిటల్లో ఒకరు ఉన్నారని, లేకపోతే అక్కడ ఉన్నారు, నా దగ్గర మొబైల్ లేదు అదని చెప్పేసి ఒక 2 పిల్లలు వస్తారు. పిల్లలే అండి, నేను చూసింది పర్టికులర్గా పిల్లల్ని చూసాను. ఒక 13 to 16 ఏజ్ పిల్లలు వస్తారు. మొబైల్ ఉండే మాట్లాడుకోవాలంటాడు. ఒకడు బైక్ మీద ఆల్రెడీ ఇంజిన్ ఆన్ చేసి ఉంటాడు. మనం మొబైలు చిన్నపిల్లలే కదా అని ఇచ్చామా, ఆడు మళ్ళీ సెకండ్లో 2-3 కిలోమీటర్లు పారిపోతాడు. పరిస్థితి అది బాగాలేదు. నేను అందుకనే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక రాజమండ్రి సిటీ అనే కాదు, చుట్టుపక్కల ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. పై పాకెట్లో ఎవరైతే మొబైల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే చిన్న అడ్వైజ్. థ్యాంక్ యూ.